3.5 సంవత్సరం యేసేతో ఉన్నారు. కానీ వాళ్ళ ఆత్మను, వాళ్ళలో ఒకరు తన ఆత్మను ఎందుకు పోగొట్టుకున్నాడు? యూదా ఎందుకు తన ఆత్మను నష్టపరుచుకున్నాడు? ఈరోజున మన యొక్క లేఖన సారాంశం, ఈరోజు మన యొక్క ప్రసంగం ముఖ్యం ఏంటంటే, అటు హెడ్డింగ్ లాగా మనం ఆలోచిస్తే ఎందుకు ప్రాణం పోయింది? యేసయ్యతో తిరిగిన వ్యక్తి యొక్క జీవితంలో ప్రాణాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? రీజన్ వచ్చి ఒకటే, మార్పు లేని జీవితం. 3.5 సంవత్సరం యేసయ్యతో తిరిగాడు, కానీ బుద్ధి మారలేదు, స్వభావం మారలేదు, ఆలోచన మారలేదు, క్రియలు మారలేదు, తలంపులు మారలేదు. ఎంతోమంది ఈ రోజున తమ జీవితాల్లో అకాల మరణానికి గురి కావడానికి కారణం ఏంటి? అకాల మరణం. చాలా విషయాలు వింటూనే ఉన్నాం. ఈ మధ్యలో నేను గమనించాను, ఒక